ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన, పూర్తిగా సనాతనిగా మారిపోయిన పవన్ కళ్యాణ్ చూశారు కదా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే నేను రాజకీయాలకు వస్తున్న ముఖ్య ఉద్దేశము కుల మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తాను, నేను చెగువేరా, అంబేద్కర్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడేమో నిండు అసెంబ్లీ సాక్షిగా ఈయన కులాలు మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్, మీరు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను రాగదేశాలకు అతీతంగా పని చేస్తాను అని చెప్పేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, మరి ఎందుకు సార్ ఇంకా ఆ రాగదేశాలను రెచ్చగొడుతున్నారు? ఆ ఉత్తరాదిన ఉన్న మతం గబ్బురంతా తీసుకొచ్చి మన రాష్ట్రాలలో ఎందుకు పెడుతున్నారు సార్? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను కాపాడండి. తెలుగు రాష్ట్రాలలో ఈ మత చిచ్చు కుల చిచ్చులను తీసుకురాకండి. ఎలా నిండు అసెంబ్లీలో మతాల ప్రస్తావన ఏంటి సార్? ఒకవేళ మీరు మాట్లాడినట్టు లడ్డులో కల్తీ జరిగింది అనుకోండి, దానికి విచారణ జరుగుతుంది కదా, అది విచారణ కమిటీ నిర్ణయిస్తుంది ఏం జరిగింది అనేది. హిందువులకు కాబట్టి ఇలా జరిగింది, ముస్లింలను అయితే ఇలా చేస్తారా, క్రిస్టియన్లను అయితే ఇలా చేస్తారా? ఎందుకు సార్ మిగతా మతాల పేరు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మిగతా మతాల ప్రస్తావన ఎందుకు వచ్చింది సార్ అసెంబ్లీలో? కేవలం పోలరైజ్ చేయాలి, హిందువులందరినీ పోలరైజ్ చేసి బీజేపీని అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో పెంచి పోషించాలని మీకు అర్థం అవ్వట్లేదేమో సార్. నెక్స్ట్ బీజేపీ గనక అక్కడ ఎదిగితే ముప్పు మీకే. మీరే ప్రాంతీయ పార్టీ, రేపు పొద్దున చెడన్నాడు అయ్యో మీతో చెడట్లేదు మీరు పక్కకు పోండి అన్న వాళ్ళు అప్పటికి ఎమర్జీ ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళు అక్కడ పాతుకుపోయే అవకాశం మీరే కల్పిస్తున్నారు. మీరు ఆ కూటమిలో ఉండొచ్చు, అంత మాత్రాన మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తామని రాజకీయంలోకి వచ్చారో ముందు దాని మీద పని చేయండి సార్, పుణ్యం ఉంటది. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంతో ఆనందపడ్డాము, అయ్యో మీరు వస్తే మార్పు జరుగుద్దేమో, ఈయన ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఈయన కుల ప్రస్తావన మత ప్రస్తావన లేని రాజకీయాలు తీసుకొస్తాను, అభివృద్ధి నేను ధ్యేయంగా పనిచేస్తానంటే ఎంతో మార్పు జరుగుద్ది అనుకున్నాం సార్ మీరు రాజకీయాల్లోకి వస్తే. కానీ ఒక్కసారి గెలిచిన నాటి నుండి పూర్తిగా సనాతనిగా మారిపోయారు, పూర్తి బీజేపీగా మారిపోయారు. మీరు జనసేన పార్టీ ఎదుగుదలను కోరుకుంటున్నట్టు లేదు, బహుశా బీజేపీ ఎదుగుదలను కోరుకుంటున్నట్టున్నారు. అందుకే వాళ్ళ ఎజెండాని మీ భుజం మీద మోస్తున్నారు తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం కానీ పని చేస్తున్నట్టు ఎక్కడ కనబడట్లేదు సార్. దయచేసి ఈ మతాన్ని కులాన్ని పక్కన పెట్టండి, అభివృద్ధి చేయండి సార్. ఆ అసెంబ్లీలో ముస్లిము క్రిస్టియను అన్న పదాలు అక్కడెందుకు సార్? ఎందుకు పోలరైజ్ చేయాలనుకుంటున్నారు? కనీసం మీరు చెప్పిన మాటల మీద మీరు